2016 సంవత్సరంలో నవంబర్ 8వ తారీఖున 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం మనందరికీ తెలుసు. దాన్నే డిమానిటైజేషన్ అంటారు. దానికి సంబంధించి దాదాపు 58 పిటిషన్లు కోర్టులో పడ్డాయి. డిమానిటైజేషన్ వల్ల సడన్గా డిమానిటైజేషన్ చేయడం వల్ల చాలా నష్టాలు జరిగినాయని, ప్రజలు చాలా కష్టపడ్డారని కూడా చాలామంది వాదించారు. ఇది పార్లమెంట్ చట్టం ద్వారానే జరగాలని కొంతమంది చెప్తే, ఆర్బీఐ అయితే ఎఫెక్టివ్ కన్సల్టేషన్ జరగలేదు, గవర్నమెంట్ యూనిలేటర్గా డెసిషన్ తీసుకుందని కూడా ఈ పిటిషన్లో చెప్పారు. అయితే సుప్రీంకోర్టు డిమానిటైజేషన్ సంబంధించి ఈరోజు తీర్పు ఇచ్చింది. 4:1 జడ్జిమెంట్, అంటే 5 జడ్జిలు గల కాన్స్టిట్యూషనల్ బెంచ్లో 4 జడ్జిలు డిమానిటైజేషన్ని సపోర్ట్ చేశారు. ఒక్కలే డిసెంటింగ్ జడ్జ్ జస్టిస్ నాగరత్న గారు. ఈ 4 జడ్జిలు ఒక మాట అన్నారు. డిమానిటైజేషన్లో ఎఫెక్టివ్ కన్సల్టేషన్ జరిగింది. గవర్నమెంట్కి ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకి మధ్య దాదాపు 6 నెలల పాటు కన్సల్టేషన్స్ జరిగాయి. అయితే డిమానిటైజేషన్ ఓవర్నైట్ చేశారు. డిమానిటైజేషన్ వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయనే దాని మీద కోర్ట్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, అంటే ఎగ్జిక్యూటివ్ యొక్క విజ్ఞతలోకి కోర్టు క్వశ్చన్ చేయకూడదు. ఎకనమిక్ పాలసీస్లో ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల్లో కొంత రిస్ట్రైంట్ కోర్టులు కూడా పాటించాలి. అవి పాటించకపోతే కోర్టులు ప్రభుత్వ ఆర్థిక విధానాల్లోకి చొరబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎకనమిక్ ఇష్యూస్లో, ఎకనమిక్ పాలసీస్లో కోర్టుకి కొంత రిస్ట్రైంట్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ని క్వశ్చన్ చేసే శక్తి కోర్టులకు ఉండదు. అది రాజ్యాంగ విరుద్ధమైతే అది వేరే విషయం. ఎఫెక్టివ్ కన్సల్టేషన్ జరగలేదని ఎలా చెప్పగలరు? గవర్నమెంట్ యూనిలేటరల్ డెసిషన్ తీసుకోకుండా కన్సల్టేషన్తోనే చేసింది అని చెప్పి గవర్నమెంట్ వాదనను కోర్టు సపోర్ట్ చేస్తుంది. అయితే జస్టిస్ నాగరత్న గారు మాత్రం దీన్ని కరెక్ట్ కాదు, డిమానిటైజేషన్ పార్లమెంట్ చట్టం చేసి ఉండాల్సిందని చెప్పి అన్నారు. అది అన్లాఫుల్ అని, అది స్టేటస్ గవర్నమెంట్. జస్టిస్ నాగరత్న గారు మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే డిమానిటైజేషన్ ఆర్డర్ ఉందో అది అన్లాఫుల్ అని, చట్ట విరుద్ధంగా చేశారని చెప్పి ఆవిడ అభిప్రాయపడ్డారు. దాదాపు 58 పిటిషన్స్ పడినాయని చెప్పాను కదా. 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దులో ఈ కరెన్సీ నోట్లు అన్నీ ఓవర్ నైట్ రద్దు చేయడం కరెక్ట్ కాదని చెప్పి పిటిషన్లు వాదించారు. దానిలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సర్క్యులేషన్లో ఉన్న నోట్లు ఒకటే నైట్లో వైప్ అవుట్ అయ్యే తప్పు అని చెప్పారు. ప్రజలు క్యాష్ కోసం నానా ఇబ్బందులు పడ్డారు రాత్రి పగలు అని చెప్పి. అయితే మెజారిటీ జడ్జిమెంట్ మాత్రం ఒక మాట ఉంది. కోర్టు జరిగిపోయిన దాన్ని ఇప్పుడు అది రైటా రాంగా అని పక్కన పెడితే ఇల్లీగలా లీగలా అని మాత్రం కోర్టు చూడగలదు. గవర్నమెంట్ యొక్క ఎకనమిక్ పాలసీస్లో కోర్టు ఎంటర్ అవ్వదు అని చెప్పారు. అయితే పిటిషనర్స్లో బ్లాక్ మనీ దీన్ని తీసేయటం జరగలేదు, దీనిలో బ్లాక్ మనీ ఏమీ బయటికి రాలేదు, పన్ను ఎగవేతదారులు అలానే కంటిన్యూ అవుతున్నారు, ఇవన్నీ వాదిస్తే కోర్టు మాత్రం దీని విషయంలో మేము కామెంట్ చేయలేం, దాని పర్పస్ సర్వ్ అయిందా లేదా, ఆబ్జెక్టివ్ సర్వ్ అయిందా లేదా అని చెప్పేది మా దృష్టి కాదు, మేము దాని మీద కామెంట్ చేయలేం. కాకపోతే ఇది చట్ట విరుద్ధం మాత్రం కాదని చెప్పి 4:1 జడ్జిమెంట్ ద్వారా కోర్టు డిమానిటైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 6 సంవత్సరాల క్రితం పెద్ద నోట్ల రద్దు ఇదే మాసంలో జరిగింది. నవంబర్ 8వ తారీఖున రాత్రి 10-11 అందరికీ ఒక వార్త తెలిసింది. భారతదేశంలో పెద్ద నోట్లు రద్దు అవుతున్నాయి అని చెప్పి చాలామంది నమ్మలేదు కూడా. అయితే తెల్లారేసేకల్లా వార్తాపత్రికలో, అంటే నవంబర్ 9, 2016 అందరు న్యూస్ చూశారు. నల్లధనం పైన ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి, అంటే నల్లధనం ఏరివేయడానికి టార్గెటెడ్గా చేసిన పని అని చెప్పి. అప్పట్లో సర్జికల్ స్ట్రైక్ అనే మాట చాలా పాపులర్ అయింది, ముఖ్యంగా టెర్రరిస్టుల విషయంలో. అదే మాట నల్లధనానికి కూడా వాడారు న్యూస్ పేపర్ వాళ్ళు. అయితే అంతకుముందు భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిమానిటైజేషన్ జరగాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు ఒక థియరీ చెప్పారు కూడా. కానీ 1946లో ఒకసారి, 1978లో ఒకసారి డిమానిటైజేషన్ జరిగింది. అవి చట్ట రూపంలో డిమానిటైజేషన్ అయింది. అయితే 2016లో చేసిన డిమానిటైజేషన్, అంటే 6 సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద నోట్ల రద్దు అనేది ఆర్బీఐ నోటిఫికేషన్ ద్వారా జరిగింది. అసలు ఇది చట్ట విరుద్ధం అని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపైన కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ టేక్ ఓవర్ కూడా చేసింది. అయితే గవర్నమెంట్ తరఫున అటార్నీ జనరల్ ఏమంటున్నారంటే, ఈ మొత్తం ఆర్గ్యుమెంట్లో ఇది ముగిసిపోయిన అధ్యాయం, ఇది ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్, ఇంకా బెటర్ కేసెస్ చూసుకోవచ్చు, డిమానిటైజేషన్ విషయంలో కోర్టులు రాకుండా అంటే ఆల్రెడీ డిమానిటైజేషన్ అనేది మంచి కోసమే చేసాం, దీనికి సంబంధించి పెద్ద చర్చ కోర్టులో అవసరం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ డిమానిటైజేషన్ తప్పు అని వాదిస్తారో, చిదంబరం లాంటి పెద్ద పెద్ద లాయర్లు, వాళ్ళు మాత్రం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కేవలం ఆర్బీఐ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసింది, దీనిపైన ఏ చట్టబద్ధత లేదు,
ఇది అసలు తప్పు ఇలా చేయటం అని కూడా వాదిస్తున్నారనమాట. ఓవరాల్గా డిమానిటైజేషన్ చేసిన మేజర్ టార్గెట్ అంటే డిమానిటైజేషన్ కోసం చేసిన లక్ష్యం ఏంటి అంటే బ్లాక్ మనీని ఏరివేయటం, క్యాష్ ట్రాన్సాక్షన్స్ని తగ్గించి బెటర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్పరెన్సీ పెంచడం. అయితే మనం ఒకసారి ఇదంతా గమనిస్తే నిజంగా డిమానిటైజేషన్ సక్సెస్ అయిందా, దాని లక్ష్యం మనం చేరుకున్నామా, ఇదంతా పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు జన్ధన్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ అకౌంట్స్లో చాలా డబ్బులు పడ్డాయి చాలామంది అకౌంట్స్లో. అండ్ అంతగా నల్లధనం కూడా ఏం దొరకలేదు. ఆ నల్లధనాన్ని ఎలా తెల్లధనం చేసుకోవాలో చాలామందికి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రాపర్గానే సర్దుబాటు చేశారని కూడా చాలామంది అంటుంటారు. ఓవరాల్గా డిమానిటైజేషన్ జరిగి 6 సంవత్సరాలైన కాలంలో డిమానిటైజేషన్ గురించి ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి చేయొచ్చా లేదా అనేది కూడా మనకి తాత్పర్యం అర్థమవుతుంది. ఈ తరుణంలో డిమానిటైజేషన్ యొక్క లాభాలు సవాళ్ళు మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రభుత్వం డిమానిటైజేషన్ ఎందుకు చేసింది, పర్పస్ మంచిదేనా కాదా, ముందుగా ఎందుకు చేస్తుందో చూద్దాం. ఒకటి, నల్లధనం ఏరివేత, బ్లాక్ మనీ వ్యవస్థలోంచి తీసేయటం, బ్లాక్ మనీ నుంచి వచ్చే దారుణాలు కూడా తగ్గించడం. అది మనీ లాండరింగ్ కావచ్చు, మాఫియా కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, టెర్రర్ ఫైనాన్సింగ్ కావచ్చు, నక్సలిజం వాటికి సప్లై కావచ్చు. మొత్తం ఈ మనీ సరఫరా, బ్లాక్ మనీ సరఫరా అనేది ఆపేయాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి. తర్వాత బ్లాక్ మనీ అనేది, ప్యారలల్ ఎకానమీ అనేది వ్యవస్థలో తగ్గించాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెమ్మదిగా దీని తర్వాత ఇంకో అనాలిసిస్ వచ్చింది. భారతదేశం మన ఆర్థిక వ్యవస్థని క్యాష్లెస్ ఎకానమీగా చేయాలి అని. అంటే ఈ నోట్లు ఇవన్నీ కాకుండా క్యాష్లెస్ ఎకానమీ, ముఖ్యంగా డిజిటల్ ఎకానమీని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి. సో ఇది కూడా కొంతవరకు మంచి ఆర్గ్యుమెంటే అనుకున్నాం. తర్వాత దీంతో పాటు ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఎప్పుడైతే బ్లాక్ మనీ ఇవన్నీ రద్దు అవుతాయో ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది, వ్యవస్థలన్నీ మనం ఆర్గనైజ్ చేసి అందరినీ ఇంక్లూడ్ చేసి ప్రాపర్గా సిస్టమ్స్ రన్ చేయొచ్చు అనుకున్నాం. ఇది కూడా కొంత బెటర్గానే ఉంది. తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అదే టైంలో పేటిఎంలు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా బాగా ఎంకరేజ్ అయినాయి ఆ టైంలో. సో వీటి వల్ల ఏమవుతుంది, అంతా చాలా వరకు మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి, మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ లక్ష్యాలు అనుకున్నట్టు చేరుకున్నాం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. డిమానిటైజేషన్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఫేక్ కరెన్సీ, కౌంటర్ఫిట్ కరెన్సీని వీటిని తగ్గించడం అనమాట. మీకు తెలుసు నకిలీ నోట్లు ఎలా చలామణి అవుతున్నాయో. అయితే ఓవరాల్గా డిమానిటైజేషన్ లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నాం ఒకసారి చూద్దాం. ముందుగా బ్లాక్ మనీ మొత్తం పోద్ది అనుకున్నాం, అసలు బ్లాక్ మనీ మళ్ళీ తిరిగి రాదు అనుకున్నాం. అయితే నోట్ల రద్దు తర్వాత ఏ నోట్లయితే రద్దయ్యా 99% ఆ డబ్బులు మళ్ళా సిస్టంలోకి వచ్చేసాయి. కేవలం 16,000 కోట్లు మాత్రమే సిస్టంలోకి రాలేదు. మొత్తం రద్దు చేసిన తర్వాత ఎంత సిస్టంలోకి తిరిగి రాలేదంటే 16,000 కోట్లు మాత్రమే. ఆల్మోస్ట్ 99% డబ్బులు వచ్చేసాయి. అదేవిధంగా ఫేక్ కరెన్సీ, కౌంటర్ఫిటింగ్ ఆఫ్ కరెన్సీని ఆపుతామంటే ఓవరాల్గా ఆ టైంలో కౌంటర్ఫిట్ కరెన్సీ దొరికిన కరెన్సీ 0.0027% మాత్రమే. అంటే చాలా తక్కువ ఫేక్ నోట్లు మళ్ళీ ఆ టైంలో బహిర్గతపడ్డాయి. దాంతోపాటు ఇంకొక అంశం, దొంగ డబ్బులు, దొంగ ఆస్తులు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అనుకుంటే ఐటీ శాఖ కానీ ఈడీ శాఖ కానీ మొత్తం ఆ టైంలో దొరికినాయి దాదాపు 86,000 కోట్లు అంతే. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా డిమానిటైజేషన్ చేసిన తర్వాత సో కంట్రీలో మనం అనుకున్న లక్ష్యాలు చేరామంటే ఖచ్చితంగా చేరలేదు. బ్లాక్ మనీ కేవలం 16,000 కోట్లు ఉండటం ఏంటి, 16,000 కోట్లు మాత్రమే లోపలికి రాలే సిస్టంలోకి, మిగతాంతా వచ్చేస్తుంది, మిగతాంతా కన్వర్ట్ అయిపోయింది. రెండోది ఫేక్ కరెన్సీ కేవలం 0.0027% ఉన్నటువంటి ఉన్న కరెన్సీలో. ఇవన్నీ చూస్తే ఎక్కడో ఏదో లోపం జరిగింది అనే డౌట్ రావట్లేదా? ఖచ్చితంగా మనకు వస్తాయి. అంటే సిస్టమ్ నిజంగా రిఫార్మ్ అయిందా, సిస్టమ్ ఓవర్హాల్ అయిందా, ఇదే పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఇంకో అంశం, క్యాష్లెస్ ఎకానమీ అనే లక్ష్యాన్ని మనం చేరుకున్నామా? ఈ క్వశ్చన్ ఒకసారి ఆలోచిస్తే 2016 నవంబర్ 6వ తారీఖు అంటే నోట్ల రద్దు జరిగే 2 రోజుల ముందు మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న క్యాష్ 17.97 lakh crores. ఈరోజు మన దగ్గర ఉన్న క్యాష్ దాదాపు 30 లక్షల కోట్లు. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ హోల్డింగ్ పెరిగింది, డిజిటల్ ఎకానమీ పెరిగింది, కాదట్లేదు. దాంతోపాటు క్యాష్ కూడా పెరిగింది ఎకానమీలో. అండ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ జరిగింది, ఎకానమీ కాస్త ఫార్మలైజ్ అయింది, బట్ స్టిల్ క్యాష్లెస్ ఎకానమీ అయితే అవ్వలేదు. ఇక్కడ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అంటే మేజర్గా ట్యాక్స్ బేస్ పెరగటం,
2015-16 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల మంది ట్యాక్స్ కడితే తర్వాత 2 ఏళ్లకే ఇంకా 2.5 కోట్ల మంది ట్యాక్స్ నెట్లో యాడ్ అయ్యారు. అంటే దాదాపు 8.5 కోట్ల మంది అనమాట. సో ఇవన్నీ లాభాలని చెప్పుకుంటే డిమానిటైజేషన్ వల్ల చాలానే కష్టాలు నష్టాలు వచ్చాయి. ముఖ్యంగా మనం చూసాం, బారులు తీరిన జనం వాళ్ళ నోట్లు మార్చుకోవడానికి మొత్తం అక్కడే ఎండలో పడే రోడ్డు మీద చాలామంది దాదాపు 115 మంది దీనివల్ల చనిపోయినట్టు ఆ క్యూలో నించుని వార్తలు వచ్చాయి వార్తాపత్రికల్లో. దాంతోపాటు డిమానిటైజేషన్ ఫలితాలు అంటే పెద్ద నోట్లు రద్దు వల్ల మన ఆర్థిక వ్యవస్థకు మంచి ఫలితమా వచ్చిందంటే అది ప్రస్తుతానికైతే పెద్దగా చెప్పలేం, కానీ ఇంకొన్ని 2-3 ఇయర్స్ పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఓవరాల్గా. షార్ట్ టర్మ్లో అయితే మాత్రం డిమానిటైజేషన్ అంత పెద్ద ఫలితాలు తేలేదనే చెప్పాలి. లాంగ్ టర్మ్లో ఏమైనా తెస్తేమో ఆశాజనకంగా మనం చూడొచ్చు. దాంతోపాటు ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు ఎంతో ఆచితూచి స్టెప్ బై స్టెప్ అంటే సామాన్యుల పైన, ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ మనం చూసాం 2016 అందరం చూసాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పోయినాయి, వాళ్ళ జీవితాలు చితికిపోయినాయి అనమాట. ఆ టైంలో అగ్రికల్చర్ వ్యవసాయం పనిచేసేవాళ్ళు, రోజువారీ కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ 2-3 నెలలు. దాంతోపాటు డిమానిటైజేషన్ టైంలో చాలా కష్ట నష్టాలు, డైలీ వేజ్ లేబరర్స్ కూడా ఇబ్బంది పడ్డారు. మన జీడిపి ఆ నెక్స్ట్ ఇయరే దాదాపు 1.5% కుంచుకుపోయింది. ఇవన్నీ చూస్తే షార్ట్ టర్మ్లో అంటే స్వల్పకాలికంగా డిమానిటైజేషన్ గత 5-6 సంవత్సరాల్లో పెద్దగా లాభాలు తీసుకురాలేదని చెప్పాలి. లాంగ్ రన్లో ఎలాంటి లాభాలు తీసుకొస్తాయి అనేది కాలమే సమాధానం చెప్పాలి.